అడ్ఫాల్కి వ్యాక్స్ లేదా మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ అనేది ఎవరు తయారు చేశారు? లేదా R21 మ్యాట్రిక్స్ అనే వ్యాక్సిన్ దేని మీద పనిచేస్తుంది? లేదా క్యూడెంగా అనే వ్యాక్సిన్ ఏ కంపెనీ తయారు చేసింది? లేదా నేషనల్ మెడికల్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? లేదా పిఎం అభీమ్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? లేదా ప్రధానమంత్రి జన్ధన్ ఆరోగ్యం యోజన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రెండు కలిపి ఇటీవల కాలంలో ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. సో ఆ వ్యాక్సిన్ పేరేంటి? సో ఇలా మెడికల్ సిస్టంపై మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. సో ఈ యొక్క క్లాస్లో మనం మెడికల్ ఇండస్ట్రీ అలానే ఇటీవల కాలం వార్తలు నిలిచిన వ్యాక్సిన్స్ దాని యొక్క కంపెనీస్ నేమ్స్ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క వీడియోలో దానికోసం మనం చర్చిద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే అడ్ఫాల్కి వ్యాక్స్ అంటే మనకి మేజర్గా ఈ యొక్క కాలంలో ఎక్కువగా వచ్చే జ్వరాలు ఏంటంటే మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ అని చెప్పుకుంటాం. సో మనకి మలేరియా మీద ఇటీవల కాలంలో R21 మ్యాట్రిక్స్ అనే వ్యాక్సిన్ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అలానే ఆక్స్ఫర్డ్ కలిపి R21 మ్యాట్రిక్స్ వ్యాక్సిన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ప్రపంచ దేశాలకు కూడా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది చేరవేస్తున్నారు మన కంట్రీ. సో ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో ఈ యొక్క వ్యాక్సిన్ అనేది మనం పంపిణీ చేస్తున్నాం. అలానే అడ్ఫాల్కి వ్యాక్సిన్ ఏంటంటే మల్టీ స్టేజ్ వ్యాక్సిన్ మలేరియా వ్యాక్సిన్ అంటే. సో మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ ఏంటంటే సార్ అంటే ఏదైతే ఆ మలేరియా ఏదైతే ఉందో అది ప్రారంభ స్టేజ్లోనే దాన్ని ఆపేయగలిగిన ఫస్ట్ స్టేజ్. ఇక్కడ సెకండ్ స్టేజ్ ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళకుండా అంటే ఉత్పత్తి అవ్వడం కోసం ఉండడం కోసం అనేది ఈ అడ్ఫాల్కి వ్యాక్స్ అనేది కనిపెట్టడం జరిగింది. ఈ అడ్ఫాల్కి వ్యాక్స్ అనేది కంపెనీస్ కాదండి, ఇండియా మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ యొక్క వ్యాక్సిన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం. సో అడ్ఫాల్కి వ్యాక్స్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడ్ఫాల్కి వ్యాక్స్ కనిపెట్టిన ఇండియన్ సంస్థలు ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ రెండు కలిపి ఈ యొక్క అడ్ఫాల్కి వ్యాక్స్ మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ అనేది తయారు చేయడం జరిగినది. అలానే ఎన్ఎంసి చెప్పుకున్నాం కదా, ఎన్ఎంసి మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎన్ఎంసి వచ్చేటప్పటికి ఏంటి సార్ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ తెచ్చారు సార్. ఎందుకు సార్ దీనికోసం చదువుకోవాలంటే ఇటీవల కాలంలో బిఫోర్ పాండమిక్ ఆఫ్టర్ పాండమిక్ ఇండియాలో వైద్య విధానము అలానే ఇండియాలో వైద్యం సంబంధించి డిజిటలైజేషన్ చేశారు. సో చాలా సంస్కరణలు తెచ్చారు వైద్య రంగంలో. సో అలాంటి వైద్య రంగంలో ఆఫ్టర్ పాండమిక్ తర్వాత చాలా చేంజ్ అయ్యాయి. అలా చేంజ్ అయిన దాంట్లో ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్. సో ఎన్ఎంసి యాక్ట్ అనేది 2019లో ఈ యాక్ట్ అనేది పాస్ అయితే 2020 సెప్టెంబర్ మంత్లో దీన్ని అమల్లోకి తెచ్చారు ఈ యొక్క యాక్ట్. దీని ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్ని ఏర్పాటు చేశారు ఇండియాలో. దీనికి ముందు ఎంసిఐ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఉండేది. సో దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయడం జరిగింది 2020. సో ఎన్ఎంసి యాక్ట్ అనేది 2019 చేస్తే 2020లో అది అమల్లోకి వచ్చింది. సో మన క్లాస్లో ఇప్పుడు ఇంటర్లింక్ చేస్తూ మనం చెప్పుకుంటాం కాబట్టి సో దీనికి రిలేటెడ్గా ఇందాక చెప్పుకోవడం కదా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది మనకు అడుగుతారు. సో 1911లో ఇది ఏర్పాటైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1911లో ఏర్పడింది. దాని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే న్యూ ఢిల్లీలో ఉంది. ఇక
పాండమిక్ తర్వాత చాలా చాలా సంస్కరణలు జరిగాయి కాబట్టి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనేది తేవడం జరిగింది. ఏ సంవత్సరంలో తేవడం జరిగింది సార్ అంటే 2021. దీని యొక్క స్కీమ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు పల్లెటూరులో మినిమం బేసిక్ ఎయిడ్ అనేది లేదు. సో పాము కాటుకు గురైన ఒక 14 కిలోమీటర్లలో ప్రయాణం చేసే సిటీకి వెళ్ళి మనము పాము కాటుకు సంబంధించి ఆ వ్యాక్సిన్ వేసుకోవాలి. కుక్క కాటుకు గురైన పట్టణంకి వెళ్ళి మనకు వేసుకునే సదుపాయం మనకి లేవు. సో అందుబట్టి ఏం చేస్తుందంటే ఈ యొక్క మిషన్ ద్వారా ప్రధానంగా గ్రామాల్లో వెల్నెస్ సెంటర్స్ అలానే ఒక ఆర్ఎంపీ డాక్టర్స్ ఇలా తెద్దామని చెప్పి ఈ యొక్క మిషన్ అనేది చేపట్టడం జరిగింది. 2021లో పిఎం అభీమ్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది సార్ అంటే 2021 గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఇటీవల కాలంలో ఒకే ప్రశ్న మనకి ఎలానే అడగవచ్చు. ఇక ఏబిడిఎం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఇది కూడా ఎప్పుడు వచ్చిందంటే 2021. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏంటంటే ఏదైతే ఒకప్పుడు మనకి ఏదైనా ఒక వ్యక్తికి వ్యాధి సోకిందంటే ఆ వ్యాధికి వచ్చిన వ్యక్తికి తర్వాత కాలంలో మళ్ళీ అదే వ్యాధి వస్తే దానికి సంబంధించిన రికార్డ్స్ ఉండేవి కాదు. ఎందుకంటే అప్పుడంతా ఆఫ్లైన్, ఇప్పుడు డిజిటల్ వచ్చాయి కాబట్టి. సో ఒక వ్యక్తికి సంబంధించిన ప్రతిదీ హెల్త్ డేటా అనేది డిజిటలైజ్ చేయడం కోసం, అలానే దేశంలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, మన దేశంలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, అలానే ఆ డాక్టర్కి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ఏంటి, సో ఆ డాక్టర్ ఏ కేసుల్లో ఎన్ని కేసులు ఆ డాక్టర్ చేపట్టారు, అలానే ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యాధికి సంబంధించి ఎంత డేటా ఉంది, మొత్తం డిజిటలైజ్ చేయడం కోసం చెప్పి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది తేవడం జరిగింది 2021లో. దాని తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. సో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఏంటంటే ఏదైతే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏదైతే ఉందో ఈ డిజిటల్ మిషన్ కింద ప్రతి ఒక్క వ్యక్తికి డిజిటల్ అకౌంట్ ఇచ్చారు, ఐడి. సో ఆ డిజిటల్ అకౌంట్ ఐడితో చేపట్టి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఏంటంటే మనకు అంటూ ఒక యూనిక్ కోడ్. సో యూనిక్ కోడ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఆధార్ ఒక కోడ్ ఉంటుంది, అలానే పాన్ కార్డ్ ఒక కోడ్ ఉంటుంది. అలానే ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఇచ్చేసి 14 అంకెల వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఎన్ని అంకెలు ఉంటుంటే 14 అంకెలు ఇచ్చి మనకు ఒక యూనిక్ కోడ్. సో మన కోడ్ కొడితే మన చిట్టా మొత్తం, మన హెల్త్ చిట్టా మొత్తం వస్తుంది. సో ఎప్పుడు మనం సర్జరీలు చేయించుకున్నామా, లేకపోతే ఇప్పుడు చెకప్ చేయించుకున్నామా, ప్రతిదీ మనకి డేటా అనేది మనకి స్టోర్ అయ్యి ఉంటుంది ఆ యొక్క యూనిక్ కోడ్లో, ఆ యొక్క ఐడెంటిటీ కోడ్. ఇక ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రధానమంత్రి జన్ధన్ ఆరోగ్య యోజన ఏ సంవత్సరంలో చేపట్టారంటే 2018లో చేపట్టారు. 2018 చేపట్టినది ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత పేపర్లెస్ క్యాష్లెస్ స్కీమ్ ఇది. సో ఉచిత వైద్యాన్ని అందిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో ఇటీవల కాలంలో 70 సంవత్సరాలు నిన్న అది ఎంప్లాయ్ అయినా అన్ఎంప్లాయ్ అయినా దేనికి సంబంధం లేకుండా 5 లక్షలు అనేది ఫ్రీగా అవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అది పథకం పేరు వచ్చేసి 2018లో ప్రారంభించారు ఒక పథకం. ఇక నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించేస్తారంటే 2019. సో నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఈ యొక్క స్కామ్స్ ని చూసుకుంటుంది. ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ మొత్తం నేషనల్ అథారిటీ పరిధిలోని అది నిర్వహిస్తుంది. నేషనల్ అథారిటీ ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2019. ఇక ఇందాక చెప్పుకున్నాం కదా ఐడిస్ మస్కిటో. సో ఐడిస్ అనే ఒక దోమ కొట్టడం వల్ల మనకి ప్రధానంగా ఏ వ్యాధులు వస్తాయి మనకి. సో ఎయిడిస్ అనే దోమ కుట్టడం వల్ల ప్రధానంగా మనకి డెంగ్యూ, జీకా, చికెన్ గునియా, ఎల్లో వైరస్. సో మనకి ప్రధానంగా భారతదేశంలో కనిపించేవి ఏంటంటే డెంగ్యూ, జీకా వైరస్, చికెన్ గునియా. ఈ మూడులో ప్రధానంగా ఎక్కువ కనబడతాయి ఏంటంటే డెంగ్యూ అండ్ చికెన్ గునియా. సో డెంగ్యూ వచ్చేటప్పటికి ఏంటంటే ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ పడిపోవడం. చికెన్ గునియా వచ్చేటప్పటికి అంటే మోకాళ్ళకి వెళ్ళిన నొప్పులు ఎక్కువగా. సో అదొక 6 నెలల కాలం వరకు అలాగే ఉంటాయి. సో ప్రధానంగా భారతదేశంలో కనబడేవి ఏంటంటే డెంగ్యూ, చికెన్ గునియా, జీకా వైరస్.
సార్ మరి ఎల్లో ఫీవర్ ఏంటి సార్ అంటే, ఎల్లో ఫీవర్ ఎక్కువగా ఆఫ్రికా ఖండం, మనకి ఆఫ్రికా దేశంలో మనకి ఎక్కువగా కనబడతాయి. సో ప్రధానంగా ఎయిడ్స్ మస్కిటో, AEDES ఈజిప్టిస్ అనే మస్కిటో దోమ కుట్టడం వల్ల మనకు ప్రధానంగా వచ్చే జబ్బులను కింద గుర్తించడం మనకు అడుగుతారు. సో అక్కడ మనకి డెంగ్యూ ఉంటుంది, జికా వైరస్ ఉంటుంది, తర్వాత చికెన్ కునియా ఉంటుంది, ఎల్లో ఫీవర్. 4 కరెక్ట్ అక్కడ మీరు గుర్తుంచుకోవాలి. పడడం వల్ల మనకి డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్ పడడం వల్ల కొన్ని సందర్భాల్లో చాలా వరకు ఇండియాలో మెయిన్ ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోయి చాలామంది చనిపోతున్నారు ఇండియాలో. కాబట్టి దీనికోసం అంటే ఏదైనా వ్యాక్సిన్స్ ఉన్నాయి సార్ అంటే వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో 2024లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒక వైరస్కి సంబంధించి మీరు దీన్ని వాడవచ్చు అని చెప్పి ఇచ్చింది. సో ఇటీవల కాలంలో ట్రెండింగ్లో ఉంది. ఇండియాలో కూడా ఆ వ్యాక్సిన్ సంబంధించి యాక్సెస్ అనేది ఇచ్చారు. సో ఈ యొక్క ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ 4 వ్యాధులు ఎయిడిస్ ఈజిప్టిస్ అనే దోమ కుట్టడం వల్ల వస్తుంది. సార్ మరి ఇది ఎలా సోకుతుంది సార్? దీన్ని ఏ డిసీజ్ అని పిలుచుకుంటారు ఎగ్జామ్లో? దీనికి పరంగా ఇంక ఏదైనా అడగవచ్చా అంటే, వెక్టర్ కింది వానలో వెక్టర్ బోర్న్ డిసీజ్ కనుగొనండి అని అడుగుతారు. సో కింది వానలో వెక్టర్ బోర్న్ డిసీజ్ కనుగొనండి అని అడుగుతారు. సో వెక్టర్ బోర్న్ డిసీజ్ కనుగొనండి అంటే ఫస్ట్ మనకి వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటే ఏం తెలియాలి మనకి. సో వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటే ఏంటి సార్ అంటే, వెక్టర్ బోర్న్ డిసీజ్. సో ఒక ప్రధానంగా ఏదైనా ఒక వ్యాధి ఎలా సోకుతుంది మనకి, సో ఒకరి నుంచి ఒకరు సోకుతుంది. సో కాకపోతే ఇక్కడ ఎయిడిస్ ఈజిప్టిస్ అనే దోమ కొట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఒక రోగి నుండి ఆరోగ్యవంతమైన శరీరానికి వెంటనే సోకదు. సో ఒక రోగి నుండి మరొక ఆరోగ్యవంతమైన శరీరానికి సోకాలంటే ఫస్ట్ ఒక రోగి నుండి దోమ నుండి ఆ ఆరోగ్యవంతుడికి సోకుతుంది. దీన్ని వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటారు. ఆ వెక్టర్ బోర్న్ డిసీజ్ ఏమంటే జీకా వైరస్, అలానే డెంగ్యూ, చికెన్ కునియా, అలానే ఎల్లో ఫీవర్. సో ఈ 4 ఈ ఎయిడిస్ మస్కిటో దోమ కుట్టడం వల్ల మనకు వస్తుంది. ఇటీవల కాలంలో టకాడా, జపాన్ చెందినటువంటి టకాడా కంపెనీ ఏదైతే ఉందో, జపాన్ చెందినటువంటి టకాడా కంపెనీ, అలానే ఇండియాలోని బయోలాజికల్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది. సో 2 కోఆర్డినేషన్ అయ్యి ఇండియాలో వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఆ వ్యాక్సిన్ పేరే క్యూడెంగా అనే వ్యాక్సిన్ దేని మీద పనిచేస్తుంది అని మనకు అడుగుతారు. సో క్యూడెంగా అనే వ్యాక్సిన్ దేని మీద పనిచేస్తుంది అంటే, ఎయిడిస్ ఈజిప్టిస్ అనే మస్కిటో కొట్టడం వల్ల వచ్చే వైరస్ల మీద ఇది పనిచేస్తుంది. సో అలాంటి వ్యాధుల్ని ఏమంటారంటే వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటాం. సో ఇది ఈరోజు మన క్లాస్లో. సో ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ అది ఏలో ఏర్పడిందంటే 2020. అలానే అట్ఫాల్కీ వ్యాక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ఫాల్కీ వ్యాక్స్ అనేది ఏంటి సార్ అంటే, ఇది మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్. ఇండియా ఇస్ ఫస్ట్ ఇండిజినస్. సో ఇండియాలోని మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో కనిపెట్టిన వ్యాక్సిన్ అట్ఫాల్కీ వ్యాక్స్. ఇది ఏంటంటే మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ అది. సో ఈ యొక్క సంస్థలో చేసే అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ 2 కలిపి ఈ యొక్క మలేరియా వ్యాక్సిన్ అనేది చెప్పడం జరిగింది. మరొక క్లాస్లో మరొక వీడియోతో మనం ముందుకు వస్తాను. జై హింద్.